సో ఇప్పుడు మనం చూస్తూ ఉండేది టోటల్ నీ రీప్లేస్మెంట్ మోడల్. అంటే జాయింట్ మొత్తాన్ని మార్చడం జరుగుతుందన్నమాట. అంటే లోపలి పక్క, బయటి పక్క అండ్ పై పక్క ఉండే జాయింట్ మొత్తాన్ని మనం మారుస్తాం. ఇది గ్రేడ్ 4 ఆస్టియోఆర్థరైటిస్, అంటే పూర్తిగా అరిగిపోయిన మోచిప్పను మార్చే ప్రక్రియ ఇలా కనపడుతుందన్నమాట. బట్ ఇది వచ్చేసి ఈ బుడ్డి మోడల్ వచ్చేసి పార్షియల్ నీ రీప్లేస్మెంట్ అంటాం. అంటే ఓన్లీ ఒకవైపు మాత్రమే కీలు మార్పిడి జరుగుతుంది. అంటే ఓన్లీ ఒక డ్యామేజ్ అయిపోయినటువంటి పార్ట్ని మాత్రమే రిమూవ్ చేసి కింద ఒక చిప్ప, పైన ఒక చిప్ప అమర్చి మధ్యలో ఒక సర్ఫేస్, ఒక పాలీ ఇథిలిన్ సర్ఫేస్ ఉంటుంది అనమాట, అది పెడతాం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫాస్ట్ రికవరీ, బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది, ఇన్ఫెక్షన్ ఛాన్స్ తక్కువ ఉంటుంది, గాయం కూడా చిన్న గాయంలో అయిపోతుంది, పేషెంట్ మరుసటి రోజే నడవచ్చు అండ్ చాలా మంచి రిజల్ట్.